guys, నేను మీ బాలు స్టోరీస్ ఈ రోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్ లో 94th డే అండ్ మన బ్లాగ్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు మన ప్రీవియస్ బ్లాగ్స్ ఎవరైతే చూడలేదు వెళ్ళి చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 96% ఆఫ్ ద వ్యూవర్స్ వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకూడదని చూస్తున్నారనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివ్గా ఉంటుంది లైక్ ఫర్దర్ వీడియోస్కి. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ 1 వీక్లో మన బ్లాగ్స్ అయితే కరెక్ట్ 1 వీక్లో మనం 100 బ్లాగ్స్ అయితే కంప్లీట్ అవ్వబోతున్నాయి. విచ్ మీన్స్ వినాయక చవితికి ఈసారి మాత్రం వినాయక చవితి గ్రాండ్గా చేయాలని అయితే నేను అనుకుంటున్నా. మీ అందరితో పాటు నేను అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, మనం ఎక్కడ చేస్తున్నాం ఈ వినాయక చవితి అండ్ ఎవ్రీథింగ్ అనేది అయితే బ్లాగ్లో చూపించడానికి అయితే ట్రై చేస్తా. ప్లీజ్ ఆ బ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా చూడడానికి అయితే ట్రై చేయండి, ఎండ్ వరకు కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. సో అది అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ డే. నేను వచ్చేసి టెక్ మహీంద్రా దగ్గరికి వచ్చినండి, కొంచెం ఫ్రెండ్ని కలిసేది ఉందని చెప్పేసి. చూసిండు కదా అసలు 2-3 డేస్ నుంచి వర్షం మాత్రం బీభత్సంగా పడుతుంది. బట్ ఇగో ఆ వైపుని ఎంజాయ్ చేయడం కోసం జస్ట్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉండే వాటి దగ్గరికి వచ్చిన ఎవరు లేరు బేసిక్గా నాకు వీడియో తీయడానికి. సో నేను తీసుకోవాలని అంటే కొంచెం కష్టంగా ఉంది. సో అందుకని చెప్పేసి అసలు యాక్చువల్లీ ఇక్కడ బ్లాగ్ తీద్దామని చెప్పేసి అనుకున్నా, ఫుడ్ కోర్ట్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ చూద్దామని చెప్పేసి. బట్ ఎవరు లేరు అండ్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ మనం వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్దాము బ్లాగ్ తీసుకోవడానికి అని చెప్పేసి అనుకున్నా. బట్ ఇది ఒక మంచి మూమెంట్, ఎంత లైక్ లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది అండ్ మైక్ని తడవకుండా చూసుకోవడానికి అని చెప్పేసి ట్రై చేస్తున్నా. బట్ చూద్దాం లైక్ ఏంటి ఎక్కడ బ్లాగ్ అవుతుంది ఈరోజు ఏందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. బట్ అప్పుడప్పుడు డిఫికల్ట్గా ఉంటుంది ఇట్లా వర్షం పడేటప్పుడు బ్లాగ్స్ తీసుకోవాలి, లైక్ అన్నీ మెయింటైన్ చేసుకోవాలని అంటే. గాయ్స్ యాక్చువల్గా వర్షము 2-3 రోజుల నుంచి తగ్గుతుందేమో అనుకుంటే అసలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తగ్గలే. అండ్ ఈరోజు కూడా వెయిట్ చేస్తాను ఇంకెప్పుడు తగ్గుతుందని. సో బట్ ఇక తగ్గకపోయేసరికి ఫైనల్గా ఇంటికి వెళ్తుంటే మధ్యలో నాకు ఇక ఈ బండి కనిపించింది, మొక్కజొన్నల బండి. సో ఈ మోసంలో ఆ చాయ్ కాఫీలు ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటివి తీసుకుందా అని చెప్పేసి ఇక్కడ ఆగి ఉండే. అండి ఎంతకు ఒకటి? 30 రూపీస్కి ఒకటా? అవునా? మంచిగా పోతున్నాయా అండి ఇక్కడ? పోతున్నాయా? అదేలే. సో ఇది పరిస్థితి. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం మీకు ఇక్కడ నుంచి. పోతుంది టీవీలోకి పోతుంది, సెల్లులో కూడా పోతుంది. గైజ్ యాక్చువల్గా రెయిన్ ఏమో కానీ ఇగో 2-3 డేస్ నుంచి బాగా చలి కూడా పెడుతుందనమాట. ఇగో మంచిగా చల్ల గాలికి ఇట్లా వేడి తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఈరోజు దీప్తాక్క వాళ్ళని కలిసేది ఉండే, బట్ రెయిన్ వల్ల నేను కూడా కలవలేకపోతున్నా. సో ఇదైతే ఎంజాయ్ చేసి అండ్ ఇంకా వ్లాగ్ ఏందో చూద్దాము, ఎక్కడికి వెళ్తామో కూడా చూపిస్తా. ఇప్పుడే కొంచెం అయితే రెయిన్ తగ్గింది, కొంచెం డ్రిజ్లింగ్ అవుతుంది, చూడాలి. ఫైనల్గా ఇంత మంచి వెదర్గా కప్ కాఫీ తాగంది అయితే నా డే అయితే కంప్లీట్ కాదు. అందుకని చెప్పేసి మంచి కాఫీ తీసుకొని రూమ్కి వెళ్ళిపోతుంది. హే ఇక ఇప్పుడే మనం అయితే రూమ్కి వచ్చేసినాం ఈరోజు. అసలు పొద్దున్న నుంచి వర్షం పడుతూనే ఉంది. దిమాక్ అయితే చల్లగా బయట వెదర్కి ఖరాబ్ అయిపోతుంది, అదే సిచ్యువేషను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే కొంచెం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్గా ట్రావెల్ చేయడానికి అయితే చూడండి. ఎందుకంటే మ్యాన్ హోల్స్ లేదంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మెయిన్గా యాక్టివాస్ ఇవి నడిపే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషల్గా గర్ల్స్. అండ్ అలాగే మీరు రెయిన్ కోట్స్ అవి మెయింటైన్ చేయండి. ఎందుకనంటే లైక్ చాలా వర్షం పడుతుంది అండ్ మీరు తడిచిపోతారు, కింద పడకుండా చూసుకోండి. సో దట్ ఏంటంటే మనం ఇంటికి సేఫ్గా సెక్యూర్గా వెళ్ళడానికి అయితే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే 10 minutes బిఫోరే స్టార్ట్ అయ్యి కొంచెం స్లోగా వెళ్ళండి. అండ్ మన కోసం లైక్ ఫ్యామిలీ వెయిట్ చేస్తానని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద టాపిక్, సో ఇప్పుడైతే రూమ్కి వచ్చేసిన కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లైక్ ఏం చేస్తాం అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను. వర్క్ నుంచి వచ్చి ఇట్లా ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా కూర్చుంటే ఆ మజానే వేరు. అందులో లైక్ నేను వచ్చేసి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి లైక్ రాగానే కొంచెం మెడిటేషన్ చేసుకొని
కొంచెం ప్రశాంతంగా కొన్ని బుక్స్ అయితే చదువుతున్నా. అండ్ ఈరోజు వచ్చేసి మనం భగవద్గీత అయితే స్టార్ట్ చేసినాం. సో ఇది మన రీసెంట్గానే కొన్నా. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చెప్పినా కదా భగవద్గీత దొరకలేదని చెప్పేసి, బట్ ఈవెన్చువల్గా మనకు దొరికింది. అండ్ ఈరోజు నుంచి అయితే అది స్టార్ట్ కూడా చేస్తున్నా. అలాగే ఇది ఏందనుకుంటున్నారా, ఇది వచ్చేసి నా ఏమంటారు మైక్ సెట్ అని వచ్చేది. దీన్ని ఎందుకని అంటే లైక్ ఇది వచ్చేసి ట్రైపాడ్, ఇది వచ్చేసి మన మైక్ సెట్. నేను ఈ మధ్య కొన్ని వీడియోస్లో డబ్బింగ్ చెప్తున్నా కదా, సో అది ఇట్లానే చెప్పుకుంటా. అండ్ ఇది పైన వచ్చేసి మాస్క్ అనమాట, చూపిస్తా. ఇగో ఇది వచ్చేసి మన మైక్. అంటే ఎక్కువ సెటప్ పెట్టుకోవాలని అంటే అది పెద్ద కాస్ట్ అవుతుంది. ఇదైతే ఈజీ అనమాట, నాకు కూడా ఈజీ ఉంటుంది చెప్పడానికి అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి మాస్క్. ఇది ఎందుకు పెడుతున్నానని అంటే ఇది షోకేస్ కోసం కాదు. బేసిక్ ఏంటంటే మన మైక్స్కి మాట్లాడేటప్పుడు కొంచెం ఇది ఒక బజ్ అని ఒక సౌండ్ వస్తుంది అనమాట. దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఇట్లా మాస్క్ కట్టిన. సో అది. అండ్ ఇగో ఇట్లా పక్క బుక్. ఎందుకు భగవద్గీత నేను ఇంగ్లీష్లో తీసుకున్నాను అంటే లైక్ తెలుగులో కూడా తీసుకోవచ్చు, బట్ ఇంగ్లీష్లో ఎందుకనంటే లైక్ కొన్ని బుక్స్లో ఉన్న ఇంగ్లీష్ టర్మ్స్ ఉంటాయి కదా, అవి మన డైలీ లైఫ్లో మాట్లాడడానికి కానివ్వండి, సో అట్లాంటి వాటికి చాలా యూజ్ అవుతాయి. అండ్ తెలుసు కదా అందరికీ భగవద్గీతలో ఉన్న ఆ కన్వర్జేషన్స్ మనకి అంత పవర్ఫుల్ కన్వర్జేషన్స్ అనేవి లైక్ మేబీ వేరే వాటిలో ఉండు నాకు తెలియదు. బట్ దీంట్లో ఉన్న ఒక కన్వర్జేషన్స్ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని ఆ వర్డ్స్ని క్యాచ్ కూడా చేయొచ్చు. అలాగే ఇందులో ఉన్న వర్డ్స్ని మన లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఒక మెయిన్ థాట్తో భగవద్గీత అయితే స్టార్ట్ చేస్తున్నా. లైక్ ఈరోజే ఫస్ట్ టైం. సో చూద్దాం లైక్ ఇంకా ఎన్ని డేస్లో మనం ఇది కంప్లీట్ చేసుకుంటాం. అండ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మన సపరేట్ బ్లాగ్ అయితే తీస్తుంది దానికోసం. అది. అండ్ సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం చదువుకోవడం. ఇప్పుడే ఆ భగవద్గీతను అయితే కొంచెం అయితే కంప్లీట్ చేసిన. అండ్ విచ్ మేక్స్ మీ హ్యాపీ టుడే. అంతేకాకుండా చూసిండ్రు కదా మార్నింగ్ నుంచి నా డైలీ లైఫ్ అయితే ఇంతే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళడం, వ్లాగ్స్ చేసుకోవడం, రూమ్కి రావడం, ఏదో ఒకటి ఇట్లా చదువుకోవడం, తినడానికి ఏదైనా ప్రిపేర్ చేసుకోవడం, లైక్ ఎడిట్ చేసుకోవడం. నైట్ ఆల్మోస్ట్ 12 to 1 అవుతుంది. అండ్ మళ్ళీ మార్నింగ్ త్వరగా వేకప్ అవ్వడం అండ్ రిపీట్. అట్లా ఉంటుంది అనమాట మన లైఫ్. సో అది. అండ్ ఈరోజు వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైతే వెళ్ళి చూడండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 95th వ్లాగ్. అంటిల్ దెన్, బై బై గైస్.